ఇప్పుడు మీకు చెప్పబోయేది ఒక హీరోకి, ఒక అభిమానికి మధ్య జరిగినటువంటి ఒక ఆసక్తికరమైన సంఘటన. అది ఎక్కడనో జరగలేదు. మన హైదరాబాద్‌లోనే అయ్యింది. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి సార్ పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరయ్య అనే ఒక వీరాభిమాని కరుడుగట్టిన చిరంజీవి ఫ్యాను తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటా పోయి ఆయన అభిమానాన్ని చాటుకున్న సంగతి మనం పేపర్లల్లా, వీడియోలల్లా చూసినాం. అయినా ఇప్పుడు ఏ మూలకు ఏమైనా చిటికెల్నే సోషల్ మీడియాలో తెలుసుకుంటున్నాం. అట్లనే ఈ ముచ్చట కూడా బయటపడ్డది. అయితే ఈ ముచ్చట స్వయంగా చిరంజీవి సారే చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈశ్వరయ్య ఫ్యామిలీని మొత్తం హైదరాబాద్ కు పిలిపించుకొని ఆయన ఇంట్లో ప్రత్యేకంగా మాట్లాడిండు. వాళ్ళ కుటుంబానికి పట్టుబట్టలు పెట్టి మంచిగా సత్కారం చేసిండు చిరంజీవి సారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి సార్ మాట్లాడుకుంటా ఈశ్వరయ్య కుటుంబానికి నేను అండగా ఉంటా అని చెప్పి మెగాస్టార్ సార్ హామీ ఇచ్చిండట. సోమవారం రోజు చిరంజీవి అయ్యప్ప మాలను వేసుకున్నాడు. ఆయనకు ప్రతిసారి అయ్యప్ప మాలను వేసుకున్నాడు అలవాటే. ఇక ఈసారి కూడా వేసుకున్నాడు. ఇక ఈ మాలలో ఉన్న ఆయన ఈశ్వరయ్య కుటుంబంతో కలిసి మాట్లాడిండు చాలా సేపే. సాధారణంగా చిరంజీవికి అయితే ఎక్కువ హార్డ్ కోర్ ఫ్యాన్సే ఉంటారు. అడ్రిపౌసర్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు మెగా ఫ్యామిలీకి ఉండరు. ఇక అట్లా హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి ఈశ్వరయ్య చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇట్లా తిరుపతికి పొర్ల దండాలతో పోయి వచ్చినందుకు చిరంజీవి సారు చాలా కొంచెం ఆవేదన వ్యక్తం చేసిందంట. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు? నిజంగా ఈశ్వరయ్య, మీరు ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాదు. నిజంగా నా మీద మీకు అభిమానం ఉండొచ్చు, కానీ పొరల దండాలు పెట్టుకుంటే తిరుమల దాకా వెళ్ళడం అంటే ఆ మాట విన్నప్పుడు నాకు కూడా కొంత నోట మాట పెకలేదు. ఏదేమైనా కొంచెం ఇలాంటి రిస్కులు తగ్గించుకో. మీ కుటుంబానికి నేను పూర్తి అండగా ఉంటాను. నా సపోర్టు మీ ఫ్యామిలీకి ఎప్పుడూ ఉంటుంది. అని మంచిగా అభిమానమైనటువంటి ఈశ్వరయ్యకు సత్కారం చేసి పంపిండట మన మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ ఈశ్వరయ్య ముచ్చటకొస్తే గతంలో కూడా తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు కూడా సైకిల్ యాత్రను స్టార్ట్ చేసిండట. ఇంకా అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జనసేన పార్టీ గెలవాలని ఇట్లా అనేక సార్లు దండాలు పెట్టుడు విశేషమని చెప్తున్నారు. ఇక ఈ ముచ్చట చిరంజీవి సార్ శివన పడ్డదో లేదో ఎంబటే రమ్మనని చెప్పి పిలిపించుకొని మరి మాట్లాడనంటే గొప్ప ముచ్చట అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఏదేమైనా అభిమానం ఉండాలి కానీ ఇగో ఈ తీరు అభిమానం ఉంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది నెగిటివ్గా అంటారు. ఎందుకంటే ఈ రోజులల్లో మనిషి వానుకున్న తలకాయ నొప్పులు, వానుకున్న టెన్షన్లు, వానుకున్న బాధ్యతలు, వానుకున్న బరువులే చాలా ఎక్కువ. అంటే సినిమా నచ్చిందా, చూసినామా, సప్పట్లు కొట్టినామా, టికెట్ పైసలు పెట్టినామా, అవతల పడ్డామా, ఇంట్లో దూరినామా, చెద్దరు కప్పుకొని వన్నమా అని కాకుండా ఒక నచ్చిన హీరో కోసం ఈ విధంగా సాహసం చేసిండనంటే గొప్ప ముచ్చటనే అని అంటున్నారు. కాకపోతే నువ్వు సాహసం చేసిన చిరంజీవి పుట్టినరోజు ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకేం అవసరం లేదు, వేల లక్షల కోట్లు ఆయన పక్క ఉన్నాయి, నీ పక్కనే ఉన్నది తాటిమట్ట. ఆయనకేం పని పడలేదు కాబట్టి తిరుపతి దానిక వేండ్రు. మరి నాకు ఆఫీస్ ఉన్నది పోయినా, నాకు వెనకాల మూటల బరువు తెలుసు కాబట్టి నేను పోలేదు, ఈయనకేం గాలి గోపురం లేదు కాబట్టి పోయిండని గిట్ల కూడా కొంతమంది ఎడ్డిస్తున్నారు. అదేదో నీ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి పొర్ల దండాలు పెట్టినా పుణ్యం మీద నీకు దక్కుతుండే కదా, గాయనకిత్తే ఉన్నది, ఉన్నోనికే మళ్ళా నువ్వు ఇయ్యబడితివి, లేనోళ్ళ గురించి నువ్వు ఈ దండాలు పెట్టినా కూడా పనికి వచ్చేది కదా అని కొంచెం ఎడ్డిచ్చేటోళ్ళు కూడా లేకపోలేరు ఈ ఈశ్వరయ్య మెగాస్టార్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూసినోళ్ళు. గ్రేట్ అభిమానికి ఇటువంటి అభిమాని ఒక్కడుంటే చాలు జీవితంలో అని కొంతమంది అంటే, ఎవరి ఆలోచన వాళ్ళది, పుర్రకో బుద్ధి జివ్వకో రుచి అని. ఇది కూడా గంతే. సరే మరి మెగా ఫ్యామిలీ మీద ఎప్పటి నుంచో తన ప్రేమాభిమానాన్ని చెప్తున్నటువంటి ఈశ్వరయ్యకు ఉత్త సత్కారం సన్మానం చేసే పంపిండా, లేకపోతే ఆయన ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని నేను అండగా ఉంటానని చెప్పి ఏమన్నా దక్షిణ తాంబూలాలు ఇచ్చిండా లేదా? ఇస్తే మంచిది, సంతోషము. ఉత్తగా పంపిస్తే మాత్రం ఆయన పోయింది దండగా అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. ఏదేమైనా ఒక అభిమాని పొర్ల దండాలు పెట్టుకుంటే నా కోసం గంతగనం తిప్పలు పడ్డాడని శివిన వడంగానే పిలిపించుకున్నాడు చూడు, దట్ ఈజ్ మెగాస్టార్. అట్టుండాలి హీరో అంటే. ఆ ముచ్చట తెలవంగానే పిలిపించుకొని మాట్లాడిండు చూడు, అది మా మెగాస్టార్ గొప్పతనం. అంత గొప్ప మనసున్న మహారాజు, ప్రజల మనిషి, అభిమానుల ఆరాధ్య దైవం, దట్ ఈజ్ మెగాస్టార్, మై హీరో అని అంటున్నారు మెగా ఫ్యాన్స్.